తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రమునందు 12 జ్యోతిర్లింగాల ఉపాలయాల గడప ప్రతిష్ఠ పూజ కన్నుల కమనీయంగా జరిగింది. ఈ పుణ్యకార్యంలో భాగంగా శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం ప్రతిమ ప్రదాతలైన శ్రీ కుంట్ల సూర్యచంద్రరావు గారు, వారి సతీమణి సత్యవతి పుణ్య దంపతుల పవిత్రమైన చేతుల మీదుగా శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయ గడప ప్రతిష్ఠ పూజ సాంప్రదాయ పద్ధతిలో భీమశంకరుడే మెచ్చిన విధంగా జరిగింది. देवताभ्यो गुरुभ्यो देवीभ्यो नमो नमः। आजम्य अस्तो वृक्षाल्य चिर्णेश्वः ओम तनात्रैश्वः अत्तागन् ओम तनात्रैश्वः अंजन्यायश्वः ओम ब्रह्मणे नमः उच्चाय नमः धर्मज्ञाय नमः उच्चाय नमः मुक्तरामेष्टि नमः जनार्दनाय नमः वामदेवाय नमः मगधे नमः सवित्रे नमः लोक कुङ्कुमाभिलेपनं द्रव्यामि गन्धद्वारान्तरादृश्यं गन्धं गुडवे नमः गन्धद्वारान्तरादृश्यं नित्यविष्टाङ्गरीष्णे इमेश्वरी गन्धर्वोदानन्दामि होप्वे श्रीहल्ति गन्धान्धारयामि गन्धस्तुङ्गनाथे परमला पुष्पैः पूजयामि। श्रीगंधान्धारयामि गन्धसूनार्थे परमलास्मि महादेवताभ्यो नमो नमः। अनुग्रह प्रसाद फलसिद्ध्यर्थम् इति एकग्रहगन्धानुकूलिता योग्यता फलसिद्ध्यर्थम्। శివునికి నూతన దేవాలయ నిర్మాణం, పరిపూర్ణ భక్తితో భూమి పూజ శుభారంభం. फलसिद्धिरस्तु सर्वदेवतानुग्रह प्रसाद फलसिद्धिरस्तु हन्तो न गृह्णन्तो तथास्तु तथास्तु तथास्तु। శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో నిర్మించబడుతున్న శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం ఉపాలయం మహారాష్ట్ర రాష్ట్రము పూణే జిల్లా ఖేడ్ తాలూకా భీమశంకర గ్రామంలో కొలువై ఉన్న భీమశంకర జ్యోతిర్లింగాలయం ఏ విధంగానైతే రూపొందించబడిందో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో కూడా అదేవిధంగా శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ ప్రతిమ ఉపాలయం నిర్మితమవుతుంది. దర్శనానికి వచ్చే భక్తులకు భీమశంకర జ్యోతిర్లింగం దర్శన భాగ్యం కలగాలన్న భావనతో సంతృప్తికరమైన భక్తిభావం కలిగేలా ముక్తిని ప్రసాదించే వీలును కల్పిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుని నిర్మించడం జరుగుతుంది. కావున స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 కార్తీక మాసం శరదృతువు కాలమున శతభిష నక్షత్రమునందు ఏకాదశి అనగా శనివారం ఉదయం 10:51 శుభముహూర్తాన శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ ప్రతిమ ప్రతిష్ఠ ఆ పుణ్యదంపతుల చేతుల మీదుగానే జరగబోతుంది. కావున ప్రతి ఒక్కరూ పుణ్యక్షేత్రాన్ని దర్శించి స్వామివారి సంపూర్ణ ఆశీస్సులను పొందగలరని ఆశిస్తున్నాము. మహాశయులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే ఈ క్షేత్రం రావడం కూడా మరి ఈశ్వరుడు యొక్క కృప. మరి శంకర్ గారు కూడా ఆయనలో ఈశ్వరుడు ఉండటం వల్ల నన్ను ఇంతవరకు తీసుకొచ్చారంటే మాకు ఇంతవరకు పుణ్యక్షేత్రం ఉందని ఒక భక్తి టీవీ ద్వారానే తెలుసుకున్నాం. పుణ్య కార్యక్రమం, ఈ కార్యక్రమం పాల్గొనడం కూడా మరి దాసుడికి ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే గురు కృప, ఎందుకంటే అండి దైవశక్తి దైవ కృప ఉంటే కానీ మరి అన్నీ చేసుకునే అవకాశం కలగదు. నేనైతే రిటైర్డ్ అయిపోయి ఉన్న దాంట్లోనే ఇవ్వాలని మనసులో కోరిక కలిగింది. మరి అంతవరకు ఇచ్చేటట్టు ఈశ్వరుడు వల్ల ఇచ్చింది. నా సొంత సమర్పిస్తాం, ఆయన సమర్పించుకోవడం ఇది ఒక భక్తి యొక్క విశిష్టత అనుకుంటున్నాను దాసుడు. మరి ఈ ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని బీజం వేసినటువంటి పుణ్య దంపతులకు పాదాలు పొందడం, అలాగే సభను అలంకరించిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక పాదాలు వందనం స్వీకరించారు.
మరి ఇటువంటి కార్యం చెయ్యాలనే సంకల్పం రావడం, ఆ వయసులో చేయడం అంటే మామూలు మనుషుల వల్ల కాదు, ఈశ్వరుడు వారిలో ఉన్నారు కనుక శంకరయ్య గారిలో అందరిలోనూ ఆ ఈశ్వర తత్వమే కనపడింది. మరి ఉన్నది ఒక్కటే, పరమాత్ముడు అందరిలోనూ ఉన్నాడు. కానీ అందరం దర్శించగలుగుతున్నాం, అందరం సేవ చేయగలుగుతున్నాం, చెబుతున్నాం, మాటలు అందరం చెబుతున్నాం. అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, అందరిలోనూ భగవంతుడు ప్రేమించాలి, వారిని చూడాలి, ఆదరించాలి. కానీ చేయలేకపోతున్నాం మహాత్మా. ఎందుకంటే మన శరీరాలు సహకరించకపోవచ్చు, మన మనసు సహకరించకపోవచ్చు, ఎన్నో జరగచ్చు. మా సద్గురు మాతా సుదీక్ష సరేంద్ర హరదేవ్ సింగ్జీ మహారాజా వారి యొక్క గురు కృపతో ఈ యొక్క తత్వాన్ని తెలియజేశారు కనుక ప్రతి మనిషిలో ఉన్నది పరమాత్ముడే, నీలోనూ ఉన్నది పరమాత్ముడే అని అద్వైత తత్వాన్ని మనకు మాకు బోధించారండి నిరంకారి మిషన్. మేము అలాగే చూస్తూ ఉంటాం. మేము మామూలు మిడిల్ ఫ్యామిలీ అండి, ఏం పెద్ద ఉన్నవాళ్ళం కాదు. మా చెప్పినట్టుగా రిటైర్ ఎంప్లాయీ, పెన్షన్ మీదే మా జీవితం గడుస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా చూసినప్పుడు నాకు వారి యొక్క సేవ చూసి చాలా ఇంప్రెస్ అయ్యామండి. ఏదోటి మనకున్న దాంట్లోనే ఇద్దాం, ఈ పరమాత్ముడు ఇచ్చాడు, ఆ పరమాత్ముడు ఇచ్చిన పరమాత్మకే సమర్పించుకుందాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః.